కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. 18 అక్షౌహిణుల సైన్యం నేలకొరిగింది. ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు నడిపిన మహత్తర నాటకం పూర్తయింది. పాండవులు తమ బాధ్యత ముగించుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తన అవతారాన్ని చాలించాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కృష్ణుడు లేని లోకం ఎలా మారింది? ధర్మం భూమిపై నిలిచిందా, లేక అధర్మం రాజ్యమేలిందా? అసలు మహాభారత కథకు జనమేజయుడు చేసిన భయంకరమైన సర్పయాగానికి సంబంధం ఏమిటి? మహాభారతం యుద్ధంతో ముగిసిపోలేదు. అసలైన ధర్మ పోరాటం అక్కడే మొదలైంది. నైమిసారణ్యమంతా నిశ్శబ్దంగా ఉంది. సూత మహర్షి మహాభారత గొప్పతనాన్ని వివరిస్తుంటే వేలమంది ఋషులు మంత్రముగ్ధులై వింటున్నారు. అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక యువ శిష్యుడు లేచి సందేహంతో కూడిన గంభీరమైన స్వరంతో ఇలా ప్రశ్నించాడు. మహర్షి, వైశంపాయనుడు ఈ పవిత్రమైన కథను జనమేజయుడికి సర్పయాగం సమయంలో వినిపించారని చెప్పారు. అసలా జనమేజయుడు అంతటి భయంకరమైన యాగాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? పాములను చంపడానికి ఈ ధర్మకథకు సంబంధం ఏమిటి? ఆ ప్రశ్న విన్న సూతమహర్షి దయతో ఇలా బదులిచ్చారు. నాయనా, చాలా చక్కటి ప్రశ్న వేశావు. యుద్ధం ముగిసినా ధర్మచక్రం తిరుగుతూనే ఉంటుంది. అది తెలియాలంటే మనం పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పుట్టిన పరీక్షిత్ అసాధారణమైన ధర్మపరుడు. ఆయన పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అంతా బాగానే ఉంది. కాని కాలం ఎవరికోసమో ఆగదు కదా. ద్వాపర యుగం ముగిసింది.